యేసుక్రీస్తు కనిపిస్తాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ప్రధాన యాజకుల క్రమం చొప్పున వస్తే ఇవన్నీ చేస్తాడు. Just to translate and make sure other people understand the question from John is Jesus Christ God? If not, would he be partaking in the worship? Would he be singing songs or listening to the word of God and take part in the Lord's Supper and also give offerings? రోమపత్రిక 5వ అధ్యాయంలో స్తుతించేందుకు అనేటువంటి మాట మనం చూసాము. ఇప్పుడే పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ కూడా మనం ఒక మాట చూసాము. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఆ తండ్రి రాజ్యంలో మరలా అనేటువంటి మాట వాడడం జరిగింది. కాబట్టి ఆ వచనాలని ఆధారం చేసుకొని నేను ఆ మాట చెప్పడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనతో పాటు తండ్రిని ఆరాధిస్తాడు మాట చెప్పడం జరిగింది. కానీ మీరు అడిగినటువంటివన్నీ కూడా అన్ని ఆరాధిస్తాడు అన్నప్పుడు అన్ని కూడా చేస్తాయి, అన్ని కూడా చేస్తాయి. అన్నీ చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువుని దైవత్వం కలిగిన వాడు కాదు, దేవుడు కాదు అని నేను కానీ సుధాకర్ కానీ ప్రకటించలేదు. అయితే ఆరాధన విషయంలో తండ్రిని మాత్రమే ఆరాధించాలనేటువంటిది లేఖనాలు చెప్పేటువంటి మాటలు మేము చెప్పాము. యేసుక్రీస్తు చెప్పిన మాటలు చెప్పాము. అపవాదితో యేసుక్రీస్తు ప్రభువు నీ దేవుడైన ప్రభువును మాత్రమే సేవించాలా అని చెప్పాడు. సమరయ స్త్రీతో తండ్రిని మాత్రమే ఆరాధించాలనేటువంటి మాట చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఆరాధన అనేటువంటి విషయంలో తండ్రినే ఫోకస్ చేసి చెప్పాడు. కాబట్టి వచనం యొక్క ఆధారంతో మేము మాట్లాడాము. ఇప్పుడు సహోదరులు అనేకమైనటువంటి వచనాలు చెప్పారు. యేసుక్రీస్తుని ముట్టారు, సాగిలు పడ్డారు, నమస్కరించాలనేటువంటిది దానిని కూర్చినటువంటి అవగాహన ఆలోచన ఉన్నప్పటికీ ఇది సమయం కాదు కాబట్టి ఇది అందరికీ తెలుసాలి కాబట్టి అలాగే సహోదరులతో మరి ఎప్పుడైనా కానీ వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇంకొక సహోదరులతో కావచ్చు బ్రదర్ రత్నకిషోర్ గారితో మాట్లాడి ఇది ఆరాధన విషయంలో మాత్రం దైవత్వం యొక్క విషయమే కానీ విషయం లేదంటే ఆరాధన విషయంలో ఎందుకంటే అందరికీ మనం కరెక్ట్గా ఎందుకంటే అందరూ ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి ఆ విషయంలో మరొకసారి దేవుని చిత్తమైతే అవి ఆలోచించేసి తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము తెలుసుకోవాలి కదా. కాబట్టి తగిన సమయంలో దేవుని చిత్తమైతే ఆలోచించేసి అందరం కూడా ఆరాధన విషయంలో ఎవరు ఆరాధించాలంటే విషయంలో అది క్లారిటీగా మనం తెలుసుకోవడానికి మనం బ్రదర్ మీకే ఇప్పుడు మనము ప్రభు యొక్క శరీరంలోనూ రక్తం చేసేటప్పుడు క్రీస్తు శరీరము క్రీస్తు రక్తం అని చేస్తాము. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పొడిగింపు చేసుకోవడానికి చేస్తాము, క్రీస్తును ప్రచురించడానికి చేస్తాము. క్రీస్తు ప్రభు వారు ఆరాధన చేసినప్పుడు వాటిలో చేయవేస్తారు. క్రీస్తు ప్రభు వారి యొక్క మనస్థితి ఏంటి? జనరల్ గా సరే, థ్యాంక్ యూ. క్షమించాలి, నేను కూడా ఒక ప్రసంగికుడు కాబట్టి ఉన్న క్వశ్చన్లు ఏమైనా అయితే అడగచ్చు. అయితే సహోదరులకి క్వశ్చన్లన్నీ ఒక్కొక్కటి ఆన్సర్ కాకుండా క్వశ్చన్లు అడిగేస్తాను. తర్వాత సహోదరులు ఎప్పుడైనా ఆన్సర్ చెప్పొచ్చు, మీడియా ముఖంగా కావచ్చు అందరికీ. మొట్టమొదటిగా నేను ఆల్రెడీ సహోదరు రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాను కాబట్టి కొన్నిటిని కోట్ చేశాను. సహోదరు సుధాకర్ గారు మాట్లాడుతూ చాలా చక్కగా దైవత్వం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. దైవత్వం దేవుడు అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత నరుడుగా వచ్చిన తర్వాత ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టారు అన్నారు. దానికి రత్నకిషోర్ గారు చెప్పారు. అయితే ఇప్పుడు నేను సుధాకర్ గారి రూట్లోకి వెళ్ళి దైవత్వాన్ని విడిచిపెట్టాడు ఉంది, తర్వాత లేదు, ఇప్పుడు ఎక్కడున్నారు అంటే వదిలేసి వచ్చారు, కోట అక్కడ వదిలేసి వచ్చారు, వర్షంలో తెచ్చారు, మళ్ళీ వెళ్ళి కోటేసుకున్నారా, వర్షంలోనే ఉన్నారా? ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? తడికూడి పర్సన్. అంటే దైవత్వాన్ని మళ్ళీ ధరించాడు.
ఇప్పుడు భూమి మీద 33.5 సంవత్సరంలో ఎవరన్నా ఆరాధిస్తే అది తప్పు అన్నాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది సుధాకర్ గారు చెప్పాలి. రెండోది, సుధాకర్ గారు ఉదయాన్న తను పరిచయం చేసుకునేటప్పుడు క్రీస్తునందు వచ్చిన సభ్యులందరికీ వందన సమర్పణ చేస్తానన్నారు. తర్వాత ఆయన ఆరంభంలో వందన సమర్పణ చేస్తున్నానన్నారు. నమస్కారం అంటే పూజ అని ఉదయం సహోదరులు అడిగిన ప్రశ్నకు ఒప్పుకున్నారు. వందనం అంటే వందనములు, వందనములు అనే తెలుగు పదంలో 100 నమస్కారాలు. వందనములు మరియు సమర్పణ ఎవరికి చేస్తున్నారు? సహోదరులకి ఏం సమర్పిస్తున్నారు? నమస్కారాలు సమర్పిస్తున్నారా అంటే తెలుగులో డీప్ గా వెళితే వందన సమర్పణ అనే పదాన్ని ఇక్కడ సోకాల్డ్ మన క్రైస్తవ బాబా గారు మాట్లాడతారనమాట. తెలుగులో ఏమైపోయిందంటే ఇప్పుడు ఆంధ్రాలో ఆయన చెయ్యెత్తితే చెయ్యెత్తాలి, ఆయన చేయి దించితే చేయి దించాలి, ఆయన ఎక్కడ విశేషమైన సంగతులు అంటే అక్కడ విశేషమైన సంగతులను లాగాలి. అంటే యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇప్పుడు సమూయేలు చనిపోయిన తర్వాత సౌలుకి ఏమన్నా కావాల్సి వస్తే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినట్టు ప్రస్తుతం జీడీ గారికి ఒక ఫోన్ కొనియాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ఇప్పుడు చెప్పేస్తారు సమాధానం. కాబట్టి వాస్తవానికి మనుషుల్ని పూజించేటువంటి విధానాలు నేను ఖండిస్తా ఉన్నాను. సాతాను ఎవరో తెలియదు, పాపం ఎవరు సాతాను మీ పుస్తకం రాశారని సాతాను ఎవరో తెలియదు, ఎవరు సృష్టించారో ఆయనకు అర్థం కాలేదట. అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుసుకుంటారు మిగిలిన వాళ్ళు. తర్వాత 2 భాగాలు ఆత్మ శరీరం సహోదరులు చక్కగా ఈరోజు వివరించారు. రెండోది కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో సుధాకర్ గారు మాట్లాడుతూ దేవత్వము నిత్య శక్తి 2 వేరు అన్నారు. దేవత్వము నిత్య శక్తియు జగదుత్పత్తి మొదలుకొని సృష్టించిన వస్తువులను చూస్తే మనకు అర్థమవుతుందన్న పదం అక్కడ. అంటే దేవత్వము మరియు మంచితనము, సుగుణము, ఆత్మ ఫలములు మనకు తెలుసు. గలతీ పత్రిక 5వ వచనం. అట్లా దేవత్వము నిత్య శక్తి. క్రీస్తు ప్రభు వారు శక్తిమంతుడు కాక మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి సాతానుతోటి ఆయన చెప్పలేదు. ఈ సహోదరులు ఇప్పుడు రామకృష్ణ గారు కోట్ చేశారు. అక్కడ ఆయన కోట్ చేశాడు లేఖనాలు. ఎక్కడ రాయబడ్డ లేఖనాల్ని? పాత నిబంధనలో రాయబడ్డ లేఖనాల్ని నువ్వు ఇక్కడ నుంచి దూకు అన్నప్పుడు ఆయన కోట్ చేశాడు. అంటే వాక్యాన్ని తిరిగి వాక్యంతోనే ఎదిరించారు ఆయన. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమంటే దేవుణ్ణి వాక్యంతో ఎదిరించాడు ఆయన. నువ్వు ఇక్కడ నుంచి దూకు అంటే వాక్యంతో ఎదిరించారు. ఆ తర్వాత నిర్గమాకాండం 30వ అధ్యాయంలో జీవన శైలి జీవితం గురించి మాట్లాడారు సుధాకర్ గారు. జీవన శైలి జీవితం అంటే ఆయన వడ్రంగి పనిచేశారు. 30 సంవత్సరాలు ఆయన ఏం చేశారో అర్థం కాలేదన్నారు. 12 నుంచి 30 సంవత్సరాల వరకు వడ్లవాని పనిచేశారు ఆయన. నువ్వు అన్నలు తమ్ముళ్ళు మాతో ఉన్న వాళ్ళు కాదా? ఆయన గుర్తుపడుతున్నారు ప్రజలు, నువ్వు యోసేపు కుమారుడివి కాదా? కాబట్టి ఖచ్చితంగా ఆయన జీవన శైలి ఒక కార్పెంటర్ లాగా సాగింది. పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన ఈ భూమి మీద తయారు చేశాడు. అలాగే ఆయన 100% రత్నకిషోర్ గారు కోట్ చేసినట్టుగా 100% దైవికంగా. నీళ్ల మీద ఎవరు నడుస్తారు? మీలో కమా బయటకు వెళ్దారండి. 100% నరులు ఎవరైనా మీకు 2 కాళ్ళు ఉంటే రండి, నీళ్ళ మీద నడుస్తారా? ఆయన నడవడమే కాదు, ఆయన పోతాం అనుకున్నారు, భయపడ్డారు ఆయన చూసి. పేతుర్ని రా నువ్వు కూడా నడవమన్నాడు. ఎవరు రూపాంతరం పొందినప్పుడు? యోహాను పేతుర్ని వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతరం పొందాడు. ఎవరు? క్రీస్తు ప్రభువారు. రూపాంతరం ఎలా పొందాడో ఆలోచన చేస్తే అక్కడ ఎప్పుడో చనిపోయిన మోషే, ఏలియాలు అక్కడ కనబడుతున్నారు. మామూలుగా ఉన్న మన ఐసైట్ తోటి, మైక్రోస్కోప్ ఇంకో ఏ పరికరంతోనో, ఎలా టెలిస్కోప్ తోనో ఆత్మను చూడగలవా? ఎలా చూశారు? రూపాంతరం పొందితే. కాబట్టి అలాంటి రూపాంతరాన్ని చూపించగలిగినటువంటి శక్తిమంతుడు. అలాగే యోహానికి డౌట్ వచ్చింది, నువ్వు మెస్సీవా, ఇంకెవరినైనా మీకోసం కనిపెట్టాలా ఆయన జైల్లో వేసినప్పుడు. అప్పుడు ఆయన అన్నాడు, గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు, మరణించిన వాళ్ళు లేస్తున్నారు, ఇవన్నీ ఎవరు చేయగలరు? దేవుని కుమారుడు తప్ప. కాబట్టి జీవన శైలి ఏంటో మనం ఆలోచన చేస్తే మనకు నిజంగా అర్థమవుతుంది. రూపాంతరం పొందాల్సింది శరీరంలో కాదు, క్రీస్తు రూపం ధరించుకోవాల్సింది ఎక్కడ? ఆత్మలో. చాలా మంది తెలియక ఆయన నరుడు అనుకొని జుబ్బాలు వేసుకొని గడ్డాలు పెంచుకొని జుట్టు పెంచుకొని తిరుగుతున్నారు. ధరించాల్సింది ఆత్మ సంబంధమైన రూపాంతరం. కాబట్టి రూపాంతరం నరుడు వేషంలో కాదు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోను. కాబట్టి ఆత్మ సంబంధంగా. సో ఇప్పుడు ఎలా ఉన్నాడు? అబ్రహాము సంతానం అంటే ఏంటి? అబ్రహాము సంతానం అంటే నరరూపం కాదు. 3వ అధ్యాయం 15వ వచనంలో, 12వ అధ్యాయంలో నీ సంతానం అన్నది. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ఆ సంతానము క్రీస్తు ఆత్మ సంబంధంగా. కాబట్టి వీటన్నిటికీ సహోదరులు సమాధానం చెప్పాలి. వీలై Any more questions? నాకు 3
క్వశ్చన్స్ ఫర్ బోత్. ఫస్ట్, ఆరాధన అంటే ఏంటో మీరు చెప్పలేదు. మొదటిది ఆరాధన అంటే ఏంటి, ఇది క్లారిటీగా చెప్పలేదు. ఆరాధన అంటే ఏమిటి, డెఫినేషన్. వాట్ ఈస్ వర్షిప్, డెఫినేషన్ అండ్ మీనింగ్. రెండోది, తండ్రిని ఏ రోజు ఆరాధించాలి? తండ్రిని ఏ రోజు ఆరాధించాలి? యేసుక్రీస్తు తండ్రిని ఆరాధించమన్నాడు, కానీ ఏ రోజని చెప్పలే. ఒకవేళ ఆదివారం అయితే, ఆదివారం క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేశారనమాట, కూడుకున్న రొట్టె విరుచు. ఆదివారం రొట్టె విరుచుటకు మేము కూడి. సో ఆదివారం ఎందుకు కూడుకోవాలి? క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటాం. సో సండే మనం ఎక్కువ ఆదివారం కూడుకునేది మెయిన్ పర్పస్ క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం. కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ గా తండ్రిని ఆరాధించడానికి లేదు. ఎస్, తండ్రిని ఆరాధించాలని యేసుక్రీస్తు చెప్పాడు, డైరెక్ట్ గా చెప్పాడు. కానీ డైరెక్ట్ గా ఎక్కడ కూడా తండ్రిని ఆదివారం ఆరాధించాలని లేదు. సో ఒకవేళ తండ్రిని మాత్రమే ఆరాధించాలి, డైరెక్ట్ గా యేసుక్రీస్తును ఆరాధించమని డైరెక్ట్ గా లేదు కాబట్టి మేము ఆరాధించము అంటే, తండ్రిని ఆదివారం ఆరాధించమని డైరెక్ట్ గా లేదు కాబట్టి దానికి కావాలి. అర్థమవుతుంది? ఓకే. వాళ్ళిద్దరు చెప్తారు. సుధాకర్, రామకృష్ణ. ఎవరైతే యేసుక్రీస్తుని ఆరాధించకూడదు ఆదివారం అంటారో వాళ్ళందరికీ ఒక విషయాన్ని క్లియర్ చేయాలి. సోదరులు చెప్పిన ప్రకారంగా ఇప్పటి వరకు రత్నకిషోరు మేము చెప్పినటువంటి బోధన అంగీకరిస్తే మీకు ప్రశ్నలు ఉండవు, అంగీకరించకపోతే మీకు ప్రశ్నలు ఇస్తాం. అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే మేము అంగీకరించలేదని అర్థమైంది, ప్రశ్నలు ఇస్తాం. వాస్తవానికి ఇదంతా కూడా మాకు ఎలా కనబడుతుందంటే, రాజైనటువంటి అహాబు, యెహోషాపాతులు రామోతు గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రవక్త అయినటువంటి ఇమ్లా కుమారుని పిలిపిస్తారు. అంతకుముందు అహాబు ప్రవక్తలు ఒక 400 మంది చేరుకొని, అవును నువ్వు రామోతు గిలాదు మీదకి వెళ్తే యుద్ధానికి వెళ్తే నువ్వు గెలిచి వస్తావు, నీకు విజయం వస్తుందని కుమ్మలు పట్టుకుని చెప్పారు. ఈయన వచ్చాడు, అవునయ్యా మీరు రామోతు గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా గెలుచుకొని వస్తారని చెప్పారు. అప్పుడు యెహోషాపాతు అన్నాడు, లేదు లేదు నువ్వు ఖచ్చితంగా విషయాలు చెప్పాలని యెహోవా నామమున ప్రమాణం చెప్పించాడు. అప్పుడు అన్నాడు, అహాబు ఇప్పుడు యుద్ధానికి వెళ్తాం రామోతు గిలాదు మీదకి, అతడు తిరిగి రాడు అని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఎప్పుడు చెప్పినా ఎప్పుడు మాట్లాడినా ఈ ప్రవక్త ఎప్పుడు నాకు అనుకూలంగా మాట్లాడలేదు, ఈ ప్రవక్త ఎప్పుడు మాట్లాడినా నాకు విరుద్ధంగా మాట్లాడతాడు. ఇప్పుడు మీరు చెప్పే దానిలో దేనికి సమాధానం అంటే ఆ 3 ప్రశ్నలకి ముందు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి నేను జవాబు చెప్పాను. అంటే ఇప్పుడు ప్రశ్న ఇస్తే మీరు ప్రశ్నలు మేము అడగమంటే, నేను ప్రశ్నలు అడగకూడదంటే దానికి చెప్తున్నాను, దాన్ని చెప్తున్నాను. అక్కడ ఉన్న మూడిట్లో దేనికి కాదు, నేను దాన్ని చెప్పలేదు. అంటే మీరు అంగీకరిస్తే మేం చేస్తామంటే ప్రశ్నలు అడగం, అంగీకరించకపోతే మేము ప్రశ్నలు అడుగుతాం. అంటే ఒక వ్యక్తికి వ్యక్తిగత స్వాతంత్రం లేదా, ఆలోచన చేసేటువంటి హక్కు లేదా, లేఖనాలు పరిశీలన చేసేటువంటి హక్కు లేదా? ఏంటి మా పైన అధికారమా? తప్పు చెప్పే హక్కు లేదు, వాక్యాన్ని అబద్ధం చెప్పే హక్కు లేదు. వాక్యాలు ఎవరు అబద్ధం చెప్పారు? అక్కడ ఉన్నట్టుగా లేఖనాల్ని వాక్యాలు ప్రూవ్ చేసి విషయాలు వాక్యానుసారంగానే చెప్పాను. అది అప్పుడు అక్కడ ఏం జరిగిందో విషయాన్ని గ్రహించడానికి చాతితే, నిదానంగా ఆలోచన చేస్తే విషయాలు బోధపడతాయి. ఇప్పుడు ఆరాధన దానికి ప్రోసుకున్నావో శక అనేటువంటి పదాలకు అర్థం ఏంటి? నమస్కారం చేయడం, వంగడం, ఏమి సాగిల పడ్డం, ఇవన్నీ ఇది విషయాలు చెప్పాను కదా, నేను మీకు చెప్పలేదు.
అసలు ఆ ప్రశ్న నన్ను అడగ. తండ్రిని ఆరాధించమని యేసుప్రభు చెప్పాడు. ఆరాధించమని ఆయన చెప్పాడు కాబట్టి ఎవరిని మాట గౌరవించాలంటే అంటే ఏం చేస్తే ఆరాధన అవుతుంది, ఏం చేస్తే ఆరాధన. యేసుప్రభు చెప్పాడు దేవుని ఆరాధించమని ఆయన చెప్పాడు. మనము లేఖనాలకు మించి మనం బయటకు వెళ్ళకోకుండా ఆయన ఏం చెప్పాడో అది చేయడమే ఆయన గౌరవిస్తాం, ఆయన ఆరాధించినట్టుగా అవుతుంది. అదేనండి, ఆ ఆరాధన ఏం చేస్తే తండ్రిని ఆరాధన చేయటం అవుతుంది? ఆరాధించమన్నాడు. ఆరాధనలో We are ready. ఆది అపోస్తులు పత్రికల ద్వారా దేవుని ఎప్పుడు ఎలాగా ఆరాధన చేయాలో 5 అంశాలు చెప్పారో, తండ్రిని ఎలాగ ఆరాధన చేయాలో వాళ్ళు చెప్పారు. భోజనం ద్వారా తండ్రిని ఆరాధిస్తారు. ఇది ప్రభుత్వం నేను చెప్పలేదు, మీరు మరి 5 అంశాలు ప్రభుత్వం అంటున్నారు. మీరు 5 అంశాలు అంటున్నారు. నేను 5 అంశాలు అన్నాను, మీరు ప్రభుత్వం ఎందుకంటే నేను అన్న దాంట్లో ప్రభుత్వ భోజనం మీరు అంతలకే ప్రభురాత్రి భోజనం లేదా? అలా కాదు కదా, 5 అంశాలు ఉన్నాయని చెప్పాను. మీరు ప్రభుత్వ భోజనం ఎందుకు అక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు? అంటే అలా కలిగించారు. అలాగా 5 విషయాలు ఉన్నాయి. అపోస్తులు ఈ విధంగా ఆరాధించారు. మొట్టమొదటి శతాబ్దంలో మొదటి క్రైస్తవులు అలాగ ఆరాధన చేశారు, అపోస్తులు ఆరాధన చేశారు. మనం కూడా అలా చేయాలి అంతే. దాని గురించి మనం వచ్చిన చూపించమంటున్నారు. ఆరాధన గురించిన 5 అంశాలు అపోస్తుల కార్యక్రమము మన 2వ అధ్యాయం. తండ్రిని ఆరాధించడానికి 5 అంశాలని వచ్చిన చూపించమంటున్నారు. మీరు చూపించండి ఏదైనా విషయాలు ఉంటే. ఏంటండి ప్రతి వాడి మోకాలు వంగనంటే ఎందుకు చేత అంటే ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అందరికంటే అవి పైనామని తండ్రి ఇచ్చాడు. ప్రతి నామం క్రీస్తు నామం వంగాలని తండ్రి చెప్పాడు. అక్కడ కింద మీరు అందుచేత ఇప్పుడు మీరు కాదండి, ఇందుచేత వంచాలి, అందుచేతే ఉంచుతారా వంచరా? అందుచేత ఎవరు చెప్పారు? అందుచేత ఎవరు చెప్పారు? కాదండి, ఎవరు చెప్పారు? లేదండి, ఎవరు చెప్పారు? తండ్రి చెప్పారు. ఎవరి ద్వారా చెప్పాడు? పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడు. ఎవరితో? అపోస్తుల ద్వారా ఆ విషయం శిష్యుల్లో చెప్పాడు. ఉన్నటువంటి క్రైస్తవులకి చెప్పాడు. అది ఆల్రెడీ చెప్పాను నేను. అందుచేత శిష్యుల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి మనకు కాదండి. ఇలా தெரிஞ்சு கூட தெரியாத மாதிரி கேட்டாங்க. நம்ம ஒன்றும் சொல்ல முடியாது. I got one question. Okay. நாலேஜ் இருக்கு, அந்த நாலேஜ் சொல்ல ஆகும். I got one question. Yes, take part of question about the worship only. సులువైనటువంటి ఒక ప్రశ్న సమాధానం కోసం We are talking about worshiping God and worshiping Jesus Christ. All that we have discussed. ఆరాధన గురించి మాట్లాడుతున్నాం. క్రీస్తుని ఆరాధించకూడదని మనం అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. Some of you saying that we should not worship Jesus Christ. Okay. కొంతమంది క్రీస్తుని ఆరాధించకూడదని మనం చెప్తూ ఉన్నాం. In the worship, on any worship, now what we do at the worship, it is wrong. అది ఆరాధన సెక్స్పెక్ట్ బట్ ఇన్నోసెన్స్ తప్పు. நான் அப்படி சொல்ல கிறிஸ்து நீ ஆராதனை வேண்டாம் நான் சொல்ல கிறிஸ்து என்ன சொல்லியிருக்கிறோம் எப்படி ஆராதனை செய்ய சொல்லியிருக்காங்க அது செய்வோம் அப்படின்னு சொல்லுவாங்க. కరెక్ట్ బ్రదర్, మీరు చెప్పేది కరెక్ట్. వేండాన్ని சொல்லலைன்னா అది కరెక్ట్ దా. ఆడ ఉండేటువంటి విభజన ఏముందో విభజన తీసుకోవాలి, కానీ మన ఓన్ మెథడ్ మన ఊహలు తీసుకోకూడదు ఎప్పుడు కూడా. తీసుకోకూడదు. ఇప్పుడు ఊహల్లోనే సమస్య వస్తుంది. మీరు చెప్పినదంతా కరెక్టే. ఆరాధన ఇన్నోసెన్స్ అది తప్పు. ఏది చేస్తే క్రీస్తుకు ఆరాధన మనం చెల్లిస్తున్నట్లు, ఏది చేస్తే అది మాత్రం ఆరాధించినట్లు. நம்ம இன்னோசென்ஸா அது ஆராதனையில தப்பு. இயேசு கிறிஸ்துக்கு ஆராதனை செலுத்தக்கூடாது என்ற ரெக்டாக ஆன்சர் அதான் வந்து இல்லைங்களா? யூ ஆர் நாட் டெல்லிங் டைரக்ட்லி, பட் யூ ஆர் டெல்லிங் தட் ஜீசஸ் himself said worship God. Yes, that is true. But it doesn't mean that we should not worship Jesus. அதனால இன்னோசென்ஸா அது தப்பு ஆராதனையில. ఏం చేస్తే క్రీస్తుని మనం ఆరాధిస్తున్నట్లు. This question I have been asking for the last 1.5 years. But nobody is answering this question. 1.5 సంవత్సరంగా నేను ఈ ప్రశ్నకు జవాబు என்ன వెతుకుతున్నాను. செய்யக்கூடாது ஆராதனை, என்ன செஞ்சா அது தப்பு. ஓகே, சொல்லுங்க, ஆன்சர் பண்ணுங்க. No, I asked one question. We should not, some people are talking that we should not worship Jesus.
Okay. యేసుక్రీస్తుని ఆరాధన చేయకూడదు అని చెప్తున్నారు కదా, ఏం చేస్తే అది తప్పు అవుతుంది? యేసుక్రీస్తుకి ఏం చేస్తే అది తప్పు అవుతుంది అనేది ప్రశ్న. స్పెసిఫిక్ గా ఏ క్రియ చేస్తే అవును. ఏ క్రియ చేస్తే తప్పు అవుతుంది? స్క్రిప్చురల్. Those who are saying that we should not worship Jesus, they can answer this question. యేసుని ఆరాధించకూడదు అని చెప్పేవాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే వచనంలో వాళ్ళు చెప్పలేదు. నువ్వు చెప్తే నువ్వు ఆరాధించలేదు. విమర్శించే తప్పు. We also need to ask one thing. Here worship means the Sundays we do, no? That is called worship. No. No? No. It's not like that, no? Then okay. No, personal worship is there, family worship, congregational worship. No, I thought surrendering ourselves to Jesus is worship. Surrendering ourselves. That is Like private worship. because we should turn from our old self and we should. Okay. We are talking about the most greatest person of the world, and we are debating on him. So it's like quite a funny thing because he is the one who has given us a chance to come here. And we are talking. మనము భౌతికంగా అంటే ఆత్మీయంగా భౌతికంగా గొప్ప వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇక్కడ వచ్చి కూర్చొని మనం మాట్లాడుతున్నాం. Yes, he has clearly said, as he was, as a human, he became worthy of glorifying God. We should have some qualities to worship Jesus. So that is the thing we need to improvise, and that is the topic we need to start doing that. Rather than Yes, you are right. like we call ourselves Christians. Christians means what? Those who follow Christ. Following Christ. Those who follow Christ are called Christians. క్రీస్తుని ఆరాధనకు పాత్రుడా కాదని మనం ప్రశ్నిస్తున్నాం, కానీ ఆయన ఆరాధించడానికి మనం యోగ్యులమా? So when in Acts I read something. So where Jesus followers they used to pass the side. The Jewish people they used to see their Christians are going. That's the first time they were called Christians. క్రీస్తును Why they were called Christians? They were followers. Followers means just not following. Following means from your pure heart follow Jesus as He commanded us. Not only talk about Jesus, we need to follow Jesus, imitate Jesus. So when we imitate Jesus, we accept everyone as our brothers and sisters. I've seen the engrafted branches. I've read about engrafted branches in Acts. There are particular engrafted branches. Next. Actually, engrafted branches in the chapter. God is giving chance to even the Israel people. Still now He gives chance. So everyone has a chance. So let's greet our brothers who has done wrong. Let's greet our brothers in a love manner, not this hatred manner. Jesus never taught us like this. They are our brothers. Everyone are our brothers. So let's not show our inner self. The hatred we should show is our inner self. Let's not do that. Let's invite everyone. Let's tell them with love. We'll tell them. That's Show what- them some compassion. That's what is happening now. We have invited everybody with the love to come here and sit and study and understand the scripture. Not to discuss or not to మనం debate. ఎవరిని కూడా విమర్శించడానికో లేక మన వ్యతిరేక భావంతో పిలవలేదు, కానీ ప్రేమపూర్వకంగా ఒకరినొకరు ఆలోచించేసి, ఎందుకంటే క్రీస్తు సంఘంలో రెండు బోధలు ఉన్నాయి. ఎవరిని విమర్శించట్లేదు. That is what from the beginning I'm telling that we are all here to study and understand the scripture. Okay? ఒకవేళ అలా అంటే బాగుంటే మనం ఇలా కలిసిన వాళ్ళని కాదని ఐక్యతకు సహోదరు యేసుక్రీస్తు పరలోకం నుండి మరియమ్మ గర్భంలో జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన మనకి ఆరాధించడానికి ఆయన శరీరధారిగా వచ్చి తండ్రి దేవుని ఆరాధించే విధానం చూపించాడు. అప్పుడు రక్త మాంసంలో ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు. ఆరాధించడానికి ప్రతి ఒక్క సమరయశక్తి చెప్పాడు. అప్పటి వరకు ఆయన మానవుడని ఓకే మనిషి. అది ఏ కాలమో నాకు అంత ఇది లేదు, ఎవరు చెప్పండి ఏ కాలం అది? ధర్మశాస్త్ర కాలంలో మనం ఉన్నామా? క్రైస్తవులు ఉన్నామా? లేదు. యేసుక్రీస్తు చనిపోయి నుంచి మూడో దినం లేచి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇప్పుడు ఏమైనాడు యేసుక్రీస్తు? దేవుడు అయినాడా? ఇప్పుడు మనం ఆరాధిస్తున్న సమయం సందర్భాలు ఎప్పుడు ఇదేమో ఇప్పుడు మనం ఆరాధిస్తున్న కాలమేనా? ఇప్పుడు ఆరాధన తండ్రిని
ఆరాధన చేస్తున్నాము. ఇప్పుడు క్రీస్తు పరలోకంలో మా తండ్రి, మా నాయన, మా దేవ అంటున్నాము. దేవ అన్నప్పుడు ఆ దేవుడు యేసుక్రీస్తు కూడా దేవుడు అన్న పదం ఉందా? మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు పరలోకం ఉండే తండ్రికి ఆ దేవానే దేవా తండ్రి అంటున్నాము. అప్పుడు అక్కడ ఆయన పరలోకంలో వాళ్ళకి సిద్ధం కరాదు, మనకేంది ఇక్కడ సమస్య? ఇప్పుడు మనం యూదులు కాదు, వీళ్ళు కాదు, తండ్రి ఆయన నరుడుగా ఇక్కడ లేడు. నాకు ఇదేమన్నా కనిపిస్తుంది ఉందా? ఎందుకు ఇప్పుడు ఆరాధిస్తున్నాం మనం? ఎప్పుడు మనం యూదులు కాదు, పితరులు కాదు, ఇప్పుడు మనం క్రైస్తవులు. యేసుక్రీస్తు చనిపోయినాక బాప్తిస్తంగా అన్యులకి క్రైస్తవం వచ్చిందా? ఆయన భూలోకంలో ఉన్నప్పుడు క్రైస్తవం వచ్చిందా? రాలేదప్పుడు. ఇప్పుడు తండ్రి, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం యేసుక్రీస్తుని నరుడన్న దానికి మా అర్హత లేదు. ఎలా అంటాము? మన ఉత్తరాంచ అది చాలా భయంకరమైన మాట. ఎందుకంటే యూదులు అనొచ్చు, మరియమ్మ గారు అప్పుడు కూడా అనడానికి కూడా జ్ఞానం ఉండాలా. మనము స్త్రీ సంతానం కాదు, మన పురుష సంతానము. అప్పటికే మన జ్ఞానం కొదవై నరుడు అంటున్నాము తప్ప నరుడుగా జన్మించలేదు. ఆయన పరిశుద్ధ ఆవేశంలో వచ్చాడు. రక్త మాంసము కలిగి ఎలాగా రక్త మాంసంలో అలాంటి హింసలో సాగించాలా? ఇప్పుడు రక్త మాంసం కలిగి ఒకే కొడితే కొట్టించుకుంటారు. ఆ సంపకి కొట్టించుకోవాలి. మీరు కొట్టించుకోవాలి. దాసత్వం కలిగించాడు. శిష్యులు కాలు కడిగాడు. దాసుడు స్వరూపం ధరించాడు. దాసుడు అవుతాడు ఆయన? ఎలా అవుతాడు దాసుడు? మీరు అలాగే ఒకరికొకరు దాసత్వం కలిగి ఉండమని చెప్పాడు. నాకు తెలిసిన విషయం ఏమంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ మన మధ్య లేడు, భూలోకంలో లేడు. ఆయన తండ్రి దేవుని ఆ సింహాసనం పైన ఉన్నాడు. మన ఆరాధన తండ్రికి చెందుతుంది, కుమారునికి చెందుతుంది, పరిశుద్ధాత్మకు చెందుతుంది. మనకెందుకు సమస్యలు? ఇది నా నమ్మకం. Thank you. Can you give a chance for others also? If anybody has got any questions? I think Naveen Ray has prepared write a lesson on what is worship. I did not have time to go through that. If anybody wants to know about the worship, you can contact with Naveen Ray. He will be glad to share that with you all. సహోదరులు నవీన్ రే గారు ఆరాధన అంటే ఏంటి, ఏం చేస్తే ఆరాధన అవుతుంది అన్నటువంటి ఒక పాఠాన్ని సిద్ధపరిచారు. ఒకవేళ మీకు ఇష్టంగా The point of discussion is, as rightly said, we have to go back to the word worship and define it. And if define the word worship. But in Bible there is no accurate definition given. Like saying that literal definition. I'm talking about the literal definition of the word worship. మనం ఈరోజు మాట్లాడుకున్న విషయంలో ఆరాధన గురించినటువంటి ఒక మాటను మనం అర్థం చేసుకోవాలంటే ఆ మాట యొక్క ఆ పదం యొక్క అర్థాన్ని మొదట మనం గ్రహించాలి. There is slight confusion. Okay, the literal meaning, the literal meaning of the word worship means declaring God's worship. Okay, అంటే ఆరాధన అనేటువంటి ఒక పదానికి అక్షరార్థం ఏంటంటే దేవుని ఘోషిస్తుంది. దేవుని యొక్క మహిమను కనపరచడం. Declaring His worth, declaring His praises, glorifying His name, and talking about His sacrifice. That is, we are declaring that. ఆయన నామమును కనపరచడం, అలాగే ఆయన యొక్క త్యాగాన్ని స్మరించుకొని ఆ ఘనత. That is the literal meaning, definition of the word worship. Now the second question is, how do you do that? So how do you declare somebody's worthiness? ఆరాధన అంటే ఆ యొక్క మాటకు ಹೇಗೆ ಕ್ರಿಯೆಯಿಂದ ಹೇಗೆ ಘೋಷಿಸುತ್ತೇವೆ? ఎలాగ ఆరాధించడానికి విషయాన్ని రెండవ అంశంగా. How we do that? Yes, then the word shaka, proskuneo, all that comes. Those are acts of worship. ఆరాధన అంటే శాఖ అనేటువంటి పదం లేదా bow down. Acts of worship means you are bowing down with reverence. క్రియాపూర్వకంగా ఆరాధన తెలియపరచు. With reverence means, what is reverence? Gaurava. Reverence means in your heart you show that respect to God for what He has done for us. మన హృదయంలో దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యమును తగ్గించుకొని మనల్ని మనము తగ్గించుకొని ఆయన మహిమపరచు. So in Old Testament there are a whole lot of references. There are a lot of words. Shaka is there, Barak is there, Tehillah is there, Halal is there. Then there are some other words. I just concluded. There are other words are there
which give the expression of the act of worship. Singing, sacrifices, bowing down, all those are acts of worship. పాత నిబంధనలో అనేక సందర్భాలలో కొన్ని పదాలు వాడబడ్డాయి. ఆరాధన కానీ ఎలాగంటే అది Worship పాటల with ద్వారా, truth and బలులు spirit. అర్పించడం ద్వారా. Worship with truth and spirit. There are 5 acts of worship. ఆత్మతో సత్యముతో ఆరాధించే విషయంలో 5 అంశాలు ఉన్నాయి. Every Sunday, every church, everybody follows that. ప్రతి ఆదివారం ప్రతి సంఘస్థులు ఆ యొక్క 5 అంశాలని నెరవేరుస్తూ ఉన్నారు. That 2 points I'll bring out. As we said, the Lord's Supper is an explicit act of worship. ఆరాధన We will study, sorry. Yeah, he's prepared a big, long lesson that we don't have time to go through. It's already 5:15. Yeah, sure. You can share that with anybody. Like overall, what's your opinion? Is Jesus worthy to See, worship or my not? point is, I said, Lord's Supper is an explicit act of worship. Whose commandment is it? Your commandment of it. Jesus. Teach the word. Whose commandment is it? Then, that means following the commandments of Jesus is also worship. Correct. That is the truth. Correct. You're following we are all following the pattern, but we are not understanding that it is part of our worship service. It is an act of worship. The main question is that Jesus is worthy of worship or not. Is worthy of your opinion on that? What did I tell you? Lord's Supper is an explicit act of worship. What do you mean by explicit act of worship? That means it's worship. See, That's all. So if you're looking for a point answer, we worship Jesus on every Sunday. That's the belief. I want to hear from your mouth. Sunday, it is not, worship is not only something you do on Sunday. Correct. It's not. You have private worship, you said family worship, then there's corporate So worship. did Jesus Sunday, Samajavagi Kudi Bandaga, that is congregational worship. Some people call it corporate worship, some people call it public worship, and all that. Worship is something, you do it in everyday basis. So you believe Jesus is worthy to worship? Do you want an explicit answer? I just told you. Say yes or no. Yes. We are in 5 acts of worship is there. Is there? Word of God, who are we teaching, proclaiming? The question is there. It is there. It has 5 aspects. Yes. But do you believe that Jesus is worthy to worship or not? Yes. Very good. Thank you. That's I am trying to explain. Worship is declaring worship also. How we do that is the 5 acts of worship. So నవీన్ గారు యేసుక్రీస్తు ఆరాధన గడుపునని నమ్ముతున్నారు. నమ్ముతున్నారు. చెప్తున్నారు కాదు, ఎప్పుడు చెప్తున్నారు నాకు. Thank you, Brother Naveen. We'll give chance to ask. No, you can just ask the question. We'll just close this order of time if no more questions. ఒకవేళ ఏ ప్రశ్నలు If you have any questions, please contact the concerned person. Yeah, after me. ఏప్రిల్ రాసిన పత్రిక 2:12 ప్రకారము యేసు క్రీస్తు స్తుతించినాము బ్రదర్ రామకృష్ణ గారికి. అది ఆరాధన అయితే మీరు యేసు క్రీస్తు గురించి పాడినప్పుడు అది ఆరాధన అవుతుందా కదా? యేసు క్రీస్తు హెబ్రీ పత్రిక 2:12 ప్రకారంగా స్తుతి చేసినప్పుడు అది ఆరాధన అయితే, మీరు చెప్పిన ప్రకారంగా మీ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అది ఆరాధన అయితే, మీరు యేసుక్రీస్తు గురించి పాటుపడినప్పుడు అది యేసుక్రీస్తు మీరు చేసిన ఆరాధన కాదా? క్రీస్తుని ఆరాధించడం అవుతుంది కదా. యేసుక్రీస్తుని నేను స్తుతిస్తాను. యేసుక్రీస్తు స్తుతికి పాత్రుడు. ఆయన స్తుతిస్తాను. ఎందుకు స్తుతిస్తానంటే ఆయన ద్వారా నాకు గొప్ప రక్షణ కలిగింది. ఆయన నన్ను పాపం నుండి విమోచించాడు. కాబట్టి ఆయన స్తుతికి పాత్రుడు. ఆయన ఆయన స్తుతించి ఆయన ద్వారా దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవుని ఆరాధిస్తాను. యేసు తండ్రికి పాడుపడినప్పుడు ఆరాధన అయితే దేవుని ఎలా ఆరాధన ఎందుకు అవ్వదు? ఓకే, రామకృష్ణ గారు దేవుని ఎలా ఆరాధిస్తారు? తండ్రిని ఎలా ఆరాధిస్తారు? దేవుని సంకల్పం కదా. దేవుడు నన్ను ప్రేమించి తన ప్రియకుమారుని శరీరానికి పంపించాడు. కాబట్టి దేవునికి లోబడి క్రీస్తు తను సమర్పణ చేసుకుని పాపరహితుగా జీవించి నా కొరకు ప్రాణం పెట్టాడు కదా. దేవుడు తన బాహుబలం చేత తన కుమారుని లేపాడు కదా. కాబట్టి శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు పాపరహితుగా జీవించాడు. కాబట్టి ఆయన నేను స్తుతిస్తా.
ఆయన పరలోకం నుండి పంపించినటువంటి దేవునికి నేను ఆరాధన చేస్తాను. ఇది దేవుడు ఎలా ఆరాధన చేస్తాం? యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాం. అవును. ఆరాధన అంటే ఏంటో ఎలా చేస్తాం? నా హృదయపూర్వకంగా నా అంటే పాటలు పాడడం ద్వారా, అవును. ప్రార్థన ద్వారా ఎలా? పాటల ద్వారా నేను ఆరాధిస్తా, ప్రార్థన ద్వారా నేను ఆరాధిస్తా, కానుకలు ఇవ్వడం ద్వారా ఆరాధిస్తా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నా కొరకు సమర్పణ చేయబడ్డాడు కాబట్టి ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని నేను జ్ఞాపం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయన ఆరాధిస్తాను. పరలోకంలో దేవదూతలు యేసుక్రీస్తుని ఆరాధించడం మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? పరలోకంలో దేవదూతలు యేసుక్రీస్తుని స్తుతించారు, మహిమపరిచారు, ఘనపరిచారు. 24 పెద్దలు, 4 జీవులు 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుని తండ్రిని ఎలాగైతే ఆరాధించారు, క్రీస్తుని కూడా ఆరాధించినట్టుంది. దాన్ని మీరు ఆరాధన అనేటువంటిది ఆయన స్తుతి పాత్రుడు కదా. ఆయన ఎక్కడైనా దేవుడు స్తుతులు పాత్రుడు కదా. అవును, దేవుడు స్తుతికి పాత్రుడే. స్తుతికి పాత్రుడు, ఆరాధనకు పాత్రుడు దేవుడు. అదే క్రీస్తు ద్వారా దేవుడు చేసినటువంటి మేలును బట్టి తండ్రి అయిన దేవుడిని నేను ఆరాధిస్తాను, క్రీస్తుని నేను స్తుతిస్తాను, క్రీస్తుని నేను స్మరిస్తాను. మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా క్రీస్తుని ఎప్పుడైతే మీరు స్తుతించారో మీకు తెలియకుండా ఆరాధన చేస్తున్నారు. నేను చెప్తాను, రామకృష్ణ గారు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. ప్లీజ్ కూర్చోండి. అది మీది కదా, మీ ఒపీనియన్ అది. కానీ మీ ఒపీనియన్ అది. కానీ తండ్రి అయిన దేవుని ఆరాధించాలని క్రీస్తు వచ్చి చెప్పాడు కాబట్టి నేను చోట్ల సరే, ఏ రోజు ఆరాధించమని చెప్పాడు క్రీస్తు? తండ్రిని ఏ రోజు ఆరాధించమని చెప్పాడు క్రీస్తు? అపోస్తులు ఆదివారం ఆరాధన కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు వాళ్ళు? ఆరాధన కానీ లేదు కదా బైబిల్లో. ఆదివారం రొట్టె గురించి చేసినటువంటి మేలుని తలపోసుకోవడానికి రొట్టె విడిచడానికి ఆరాధన లేదు కదా, ఆరాధన లేదు కదా. ఆదివారం ఆరాధన కూడుకునేదే కదా మనం ఇంతవరకు వచ్చిన డైరెక్ట్ లేదు కదా. లేదు, ప్రభు దినం ఎందుకు మనం అనేది? ప్రభు దినం క్రైస్తవులు ఎప్పుడు ఆరాధించారు? ఆదివారం ఆరాధన చేస్తాం. అయితే మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం. మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం. అది మీ ఒపీనియన్. అది తండ్రిని ఆరాధించమని లేదు కదా. క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారం కూడుకుంటున్నాం. ఓకేనా? కానీ అక్కడ ఆదివారం ఆరాధన బైబిల్ లేదు కదా. ఆదివారం అక్కడ వచ్చిన లేదు కదా. 27లో తండ్రిని ఆరాధించమని యేసుక్రీస్తు చెప్పాడు, కానీ ఆదివారం ఆరాధించమని చెప్పలేదు. ఆదివారమే కూడుకున్నారు అపోస్తులు. ఆదివారమే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి. అదే తండ్రి దేవుడు ఆ రోజు ఆరాధిస్తుండేది. అది లేదు కదా డైరెక్ట్ వచ్చిన. అదే దేవుని ఆరాధన చేసినట్ల. ఓకే, యేసుక్రీస్తుని ఆరాధించిన తర్వాత తండ్రిని ఆరాధిస్తారు. Let us talk about the scriptures, okay? The simple question is that, is Jesus is God or not? If Jesus is God, please raise your hand. Okay. Second question, is Jesus Christ is worthy to be worshipped, yes or no? Except for these two, everyone is agreeing that. So today's தமிழ் சொல்லு. இந்த நாளில் நான் இந்த கூட்டத்திற்கு ஒரு முடிவுரையாக நான் சொல்லுகிறேன். இயேசு கிறிஸ்து ஆராதனைக்கு உரியவர். இதைத்தான் நம்ம கிறிஸ்டியன் சபையில நம்ம இனிமேல் போதிக்க போறோம். This is the final decision. If you have any doubts, you can discuss with Dr. and Ramakrishna. I also want to tell you one thing. அது வந்து நம்ம வந்து ஜீசஸ் நம்ம வர்ஷிப்க்கு தகுதி அதெல்லாம் ஓகே, நீங்க சொல்லி இப்போ கரெக்ட் ஆயிடுச்சு. பட் we do have some responsibilities. இல்ல இது எப்பவுமே ஸ்கிப் ஆயிட்டு இவ்வளவு வருஷமும் ஸ்கிப் ஆயிட்டு. We call ourselves children of God. This is how we behave, children of God. Oh, I'm not agreeing with this. இப்ப எல்லாருமே நம்ம ஒத்துக்கினாச்சு இயேசு கிறிஸ்து தேவன் ஒத்துக்கினாச்சு இல்ல? And also everybody is agreed that Jesus is worthy to be worshipped. Everyone is agreed. So from today onwards, this is the final decision. Okay, Jesus is God and Jesus is worthy to be worshipped. If they don't agree, you can change the name of the church. Instead of Church of Christ,
you can call it as a church of God. Or church of Jehovah. Father, they can be called as their group leaders, like maybe whatever name they want, they can wear. If they want the name of Church of Christ, it's okay, but still they need to follow the law. Last question, we'll finish with this time, 5:25, we'll finish at 5:30. ಒಂದೇ ಒಂದು ಪ್ರಶ್ನೆ. Yeah. ಮಧ್ಯಾಹ್ನ ಬರೆಸುವಂತೆ 20ನೇ ವಚನದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲಿ ಇಬ್ಬರು ಮೂವರು ಕೂಡಿ ಬರ್ತಾರೋ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನಿರ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ಆದ್ರೆ ಈ ಮಾತನ್ನ ಕೆಲವರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಇರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ನಾನು ನನ್ನ ಮನೆ ಬಾತ್ರೂಮ್ ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಕೇಳಿದ್ದೀನಿ. ನನ್ನ ಮನೆ ಬಾತ್ರೂಮ್ ಅಲ್ಲಿ ಚರ್ಚಲ್ಲಿ ಎಲ್ಮನೆಸ್ ಪಡೆ ಚರ್ಚಲ್ಲಿ ಏನ್ ಮಾತಾಡ್ತಾರೋ ಕೇಳಿಸುತ್ತೆ. ಅದನ್ನ ನಾನು ಕೇಳಿದ್ದೀನಿ. ಅವ್ರ ಇವ್ರ ಹೆಸರು ಹೇಳಕ್ಕೂ ಆಗಲ್ಲ, ಅದು ಬೇಕಾಗಿಲ್ಲ ನನಗೆ. ನಾನೇ ಕೇಳಿರೋದ್ರಿಂದ ನಾನು ಅದ್ರ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದಕ್ಕೆ ಆನ್ಸರ್ ನಮ್ಮ ಸಹೋದರು ಅಂದ್ರಿಂದ ಬಂದಿರುವಂತ ಸಹೋದರ ಪ್ರಶಾಂತ್ ಅವರು ಉತ್ತರ ಕೊಡ್ತಾರೆ. ಅವ್ರು ಕೇಳ್ತೀನಿ, ಯಾಕಂದ್ರೆ ಬೇರೆಯವ್ರು ಕೇಳಿದ್ರೆ ಅವ್ರು ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಆನ್ಸರ್ ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರ ಆನ್ಸರ್ ನಮ್ಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ. సహోదరులకి ప్రశ్న ఏంటంటే ఎక్కడ ఇద్దరు కూడి నా నామం స్మరిస్తారో ఆ మధ్యలో నేను ఉన్నారన్నారు కదా, అది ఆరాధన అవుతుందా కాదా? క్రీస్తు ప్రభువారు ఆరాధన మనలో ఉంటాడా? ఉండడు అనే సహోదరులకు ఎవరో జవాబు ఇచ్చారంట. క్రీస్తు ప్రభువారు తండ్రి ఎప్పుడూ ఏకంగానే ఉన్నామని ప్రతి సందర్భం